అట్లీస్ట్ రేపన్నా చేస్తారా? ఓకే, రైట్. ఫస్ట్ రోజు ఏం నేర్చుకున్నాం? ప్రార్థించే నాయకులు ప్రార్థించారు కదా. ఎవరు ప్రార్థించారో ఫస్ట్ రోజు లెసన్లో? హన్నా ప్రార్థించింది. ఎవరిని పొందుకున్నది? సమూయేలు అనగా మీనింగ్ ఏంటి? దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. వెరీ గుడ్, రైట్. మరి సమూయేలుని హన్నా గారు ఎక్కడ వదిలేశారు? చర్చిలో ఎవరున్నారు? యాజకుడు. సెకండ్ డే ఏం నేర్చుకున్నాం చెప్పండి రా. సెకండ్ డే ఒబీడియంట్ లీడర్స్, విధేయులైన నాయకులు. మనం దేంట్లో ఎదగాలంటే మనము విధేయతలో ఎదగాలి. అరే, మనల్ని దేవుడు దీవిస్తాడు. అంతేకాకుండా మనం కూడా చేయాల్సింది ఏంటంటే మనం విధేయత చూపించాలి. మనం కూడా దేంట్లో ఎదగాలంటే విధేయతలో ఎదగాలి కదా. సెకండ్ డే విధేయత గురించి ఎవరి గురించి నేర్చుకున్నాం మనము? సమూయేలు కదా. ఎవరు చెప్పండి? సమూయేలు ఏం చేశాడు? ఎవరు స్వరాన్ని విన్నాడు? ఎన్నిసార్లు దేవుడు మాట్లాడాడురా? మొదటిసారి ఏమన్నాడు? సెకండ్ సారి అప్పుడు పాస్టర్ గారు ఏమన్నారు? రెండోసారి మాట్లాడిన తర్వాత ఈసారి ఎవరైనా మాట్లాడితే చిత్తము నాయనా నేనున్నాను, నీ సేవకుడు ఆలకించున్నాడు, నాకు ఆజ్ఞాపించుము అని అనమన్నాడు. మూడోసారి ఎవరు పిలిచారు? ఏమని పిలిచాడు? సమూయేలు అని పిలవగానే సమూయేలు ఏమన్నాడు? చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. దేవుడు మాట్లాడా? జరగబోయే విషయాలన్నింటినీ కూడా సమూయేలుకి చెప్పాడు. అవునా? ఇప్పుడు సమూయేలు దేవుని యొక్క మాటకి ఏం చూపించాడు? విధేయత చూపించాడు. సరే ప్రభువా, నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను. సమూయేలుని దేవుడు ఎలా హెచ్చించాడు రా? ఒక ప్రవక్తగా, ఒక నాయకుడిగా హెచ్చించాడు. ఓకే, థర్డ్ డే నేర్చుకున్నాం రెస్పాన్సిబుల్ లీడర్స్. మన లైఫ్లో ఏం కలిగి ఉండాలంట? బాధ్యత కలిగి ఉండాలి కదా. ఇలా చూడండి, బాధ్యత కలిగిన లీడర్స్ అంటే అర్థం ఏంటి? హూ ఆర్ ద రెస్పాన్సిబుల్ లీడర్స్? వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ రెస్పాన్సిబుల్ లీడర్? దేవుని చిత్తాన్ని మాత్రమే జరగాలని ప్రార్థించి విధేయత చూపించి జీవించేవారే. వెరీ గుడ్. బాధ్యత కలిగిన వారికి జీవితంలో ఎవరు మాత్రమే రాజుగా ఉంటాడు? చెప్పాలి. ఇప్పుడు ప్రజలు ఏం కోరుకున్నారా? మాకు లోకానుసారముగా దేవుడు మాకొద్దు, ఎవరు కావాలనుకున్నారు? లోకానుసారమైన రాజు కావాలని కోరుకున్నాడు. వెంటనే ఎవరికి బాధ వేసింది? సమూయేలుకి. బాధ్యత కలిగిన వాడు కదా. ఇదేంటి వీళ్ళు దేవునికి అధికారాన్ని వద్దనుకున్నారేంటి అని వెంటనే బాధ్యత కలిగిన వాడిగా వెళ్ళి చెప్పాడు. వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. అయినా వాళ్ళ మాట విన్నారా? లేడు. కాబట్టి సమూయేలు ఏం చేశాడు? బాధ్యత కలిగిన వాడిగా ప్రజల కోసం ప్రార్థన చేశాడు. చెప్పండి, బాధ్యత కలిగిన వారు అంటే అర్థం ఏంటి? బాధ్యత కలిగిన వారు ఎవరు చెప్పండి? దేవుని చిత్తం మాత్రమే జరగాలని ప్రార్థించి విధేయత చూపించి జీవించేవారే బాధ్యత కలిగిన వారు. వెరీ గుడ్. నెక్స్ట్, బాధ్యత కలిగిన వారి జీవితంలో ఎవరు మాత్రమే రాజుగా ఉంటాడు? యేసయ్య మాత్రమే రాజుగా ఉంటాడు. మనం విన్నాం కదా వాక్యం ఏంటది? యెషయా గ్రంథము 33వ అధ్యాయం 2వ వచనం. తీయొద్దు. హలో, ఓపెన్ చేస్తారేంటి? నేర్చుకున్నాం కదా. చెప్పండి. యెహోవాయే న్యాయాధిపతి, యెహోవాయే నా రాజు, యెహోవాయే మమ్మును రక్షించును. గుర్తుందా? యెషయా 33:22. మళ్ళీ చెప్పండి. యెహోవాయే న్యాయాధిపతి, యెహోవాయే నా శాసనకర్త, యెహోవాయే మమ్మలను రక్షించును. అరే, మధ్యలో ఏదో వదిలేసాం రా. సెకండ్ డే మెమరీ వర్స్ మర్చిపోయాం రా మనం. సెకండ్ డే మెమరీ వర్స్ ఏంటి చెప్పండి? ఆయన బట్టి ఆ స్క్రిప్చర్ ఏంటి? 1 John 5:13. చెప్పండి ఒకసారి. ఆయన బట్టి ఆలకించున్నది. ఓకే, వెరీ గుడ్. ఇంకోటి ఏదో మర్చిపోయాను రా. ఏంటది? యెహోవా ప్రత్యక్షమై సమూయేలు గురించి నేర్చుకున్నాం. గుర్తుందా? మరేంటది?
యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ, 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 ఆ. సమూయేలు ఏమన్నాడు? చిత్తం ప్రభా, నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ఓకే, వెరీ గుడ్, గుర్తొచ్చింది కదా. రైట్, గుడ్. నిన్నేం నేర్చుకున్నాం? బాధ్యత కలిగిన నాయకులు. బాధ్యత కలిగిన వారి నాయకులు యేసయ్యే రాజుగా ఉంటాడు. నిన్న వాక్యం కూడా నేర్చుకున్నాం, ఐషయా చాప్టర్ 33 వర్స్ 22. ఈరోజు ఏం నేర్చుకోబోతున్నామంటే, ఈరోజు 4th. ఓకే, చదవండి ఒకసారి. చూజన్ లీడర్స్ అంటే ఎన్నికైన నాయకులు, ఎంచుకోబడ్డ. చదవండి ఒకసారి గట్టిగా. చోజన్ లీడర్స్, ఎన్నికైన నాయకులు. సరే, ఇలా చూడండి. అరే, నిన్న సమూయేలు ప్రజలు ఎవరు కావాలని కోరుకున్నాడు? రాజు కావాలని కోరుకున్నాడు. సమూయేలుకి ఇష్టమైందా? ఇదేంటి దేవుడు రాజుగా ఉండా వేరే రాజు ఎందుకు కోరుకున్నాడు? ఇష్టం లేదు. కానీ దేవుడు అన్నాడు తెలుసా, ఒక వ్యక్తిని నువ్వు అభిషేకించాలి అన్నాడు. ఏమన్నాడు? ఒక వ్యక్తిని అభిషేకించాలి అన్నాడు. నన్ను ఆ పోస్టర్ ఫోటో. ఒక వ్యక్తిని అభిషేకించాలని దేవుడు ఒక వ్యక్తిని చూపించాడు సమూయేలుకి. అతని పేరేంటో తెలుసా? సౌలు. ఎవరు చెప్పండి? చెప్పండి, ఎవరు? సౌలు. అక్కడ నించున్న వ్యక్తి ఎవరంటే సమూయేలు. అక్కడ మోకాలేసి కూర్చున్న వ్యక్తి ఎవరంటే సౌలు. ఈ సౌలు ఎవరంటే మంచి బలంగా ఉంటాడు, మంచి హైట్గా ఉంటాడు, మంచి దృఢకాయంతో ఉంటాడు. ప్రజలు కూడా అలాంటి వాడినే రాజుగా కోరుకున్నాడు. మాకు మంచి హైట్ ఉండాలి, మంచి బలంగా ఉండాలి, మంచి దృఢకాయం కలిగి ఉండాలి, అలాంటి వాడినే మాకు రాజుగా కావాలి అని కోరుకున్నాడు. వాళ్ళు కోరుకున్నట్లుగానే దేవుడు ఏం చేశాడంటే, సౌల్ని దేవుడు వారి కొరకు ఎంచుకుని సమూయేలు దగ్గరికి పంపిస్తాడు. సమూయేలుతో దేవుడు అంటాడు, సమూయేలు, నువ్వు ఒక కొమ్ము తీసుకో. ఏం తీసుకో? ఆ కొమ్ము తీసుకుని దాంట్లో నూనె పోసి ఆ నూనెను తీసుకుని వెళ్ళి ఎవరి మీద వేయాలో తెలుసా? సౌలు మీద వేయాలి. కనిపిస్తుందా? ఏం చేస్తున్నాడు? ఎవరి మీద వేస్తున్నాడు? సౌలు మీద వేసి సౌలును అభిషేకించు. ఎలాగో తెలుసా? ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించు అన్నాడు. ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించు అన్నాడు. ఇప్పుడు వాళ్ళ రాజును అడిగితే దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు? వాళ్ళకి రాజుగా ఎవరిని ఎంచుకున్నాడు? ఎంచుకుని ఎవరి ద్వారా అభిషేకించమన్నాడు? ఓకే, ఇలా చూడండి రా. అరే, ఇలా చూడండి. అభిషేకించాడు. ఏం చేశాడు? నూనె పోసి అభిషేకించాడు. నా ప్రశ్న, అభిషేకం అంటే అర్థం ఏంటి? కాదు, అభిషేకం అంటే అర్థం ఏంటి? చెప్పనా? నూనె తీసుకుని కొమ్ములో నూనె వేసి సౌలు మీద వేసి అభిషేకించాడు. అభిషేకించడం అంటే ప్రత్యేకించడము. ఏం చేయడము? దేవుని పని కొరకు ప్రత్యేకించాడు. ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఒక పని ఇచ్చాడు, ఆ పని కొరకు ప్రత్యేకించాడు. దేవుని కొరకు ప్రత్యేకించడాన్ని అభిషేకం అని పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాము? దేవుని కొరకు ఒక వ్యక్తిని ప్రత్యేకించడాన్ని అభిషేకించడం అంటున్నాం. ఇలా చూడండి రా. అరే, మనల్ని ఈ లోకం నుంచి దేవుడు పిలిచాడు, లోకం నుంచి నిన్ను నన్ను ప్రత్యేకపరిచాడు. అంటే మనం ఎవరో తెలుసా? దేవుని చేత ఆయన బిడ్డలుగా లోకంలో నుంచి అభిషేకించబడిన వారము. సరేనా? ఇంకోటి, ప్రత్యేకంగా పనులు ఇస్తాడు దేవుడు. ప్రత్యేకమైన స్పెషల్ కాలింగ్ ఇస్తాడు. దాని కొరకు దైవజనులు నిన్ను ప్రార్థన చేసి అభిషేకిస్తారు. ఏంటి? ఆ పని కోసం ప్రత్యేకిస్తారని అర్థం. సరేనా? అభిషేకం అంటే అర్థం ఏంటి? దేవుని కొరకు ప్రత్యేకించడాన్ని అభిషేకము అని పిలుస్తున్నాం. ఇప్పుడు సౌలుని సమూయేలు నూనె పేసి ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించాడు. ఇంకా అతను ఏ పని చేయకూడదు, ఏ పని మాత్రమే చేయాలి? చెప్పండి. వెరీ గుడ్. రాజుగా మాత్రమే ఉండాలి. రాజుగా అభిషేకించాడు. ఇలా చూడండి. అరే, రాజుగా అభిషేకిస్తే నా మాట జాతుకునండి. అభిషేకించాడు అనే మాటకి అర్థం ఏంటంటే, సౌలు, ఈ రోజు నుంచి నువ్వు అభిషేకించబడ్డావు, దేవుని పని కొరకు ప్రత్యేకించబడ్డావు. ఈ రోజు నుంచి దేవుడు నిన్ను నూతన వ్యక్తిగా మారుస్తున్నాడు. ఇంకా చెప్పాలా? ఈ రోజు నుంచి అతడు దేవుని లక్షణాలు కలిగి జీవిస్తున్నాడు. సౌలు ఎవరి లక్షణాలు రా?
చెప్పాలి, ఎవరి లక్షణాలు? దేవుడు అభిషేకించాడంటే నిన్నటి వరకు ఎలా జీవించాడో తెలియదు, కానీ ఈ రోజు నుంచి దేవుని లక్షణాలు కలిగి ప్రత్యేకంగా జీవించబోతున్నాడు. దేవుని చిత్తం నెరవేర్చడం కొరకు, దేవుని పిలుపు నెరవేర్చడం కొరకు ప్రత్యేకంగా జీవించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అది ఏమంటాం తెలుసా? దేవుడు ఎంచుకునే నాయకులు అని అంటూ ఉంటున్నాం. హల్లెలూయా. రైట్, చూడండి, ఇలా చూడండి రా. సమూయేలు సౌలు మీద ఎప్పుడైతే నూనె పోసి అభిషేకించాడో అయిపోయింది స్టోరీ అక్కడితో. ఏమి చెప్తున్నాడు సమూయేలు సౌలుకి అభిషేకించడం ద్వారా? యేసు అంటున్నాడు, సమూయేలు ఈ రోజు నుంచి నువ్వు దేవునికి ప్రత్యేకింపబడినవాడు. ఈ రోజు నుంచి నువ్వు ఒక నూతన వ్యక్తివి. ఈ రోజు నుంచి నిన్ను దేవుడు నడిపించబోతున్నాడు. నువ్వు దేవుని లక్షణాలు కలిగి జీవించబోతున్నావు. నువ్వు ఒక క్రొత్త వ్యక్తిగా జీవించబోతున్నావు. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా వాడుకోబోతున్నాడు అని చెప్పడానికే ఏం చేశాడు? నూనె పోసి అభిషేకించాడు. హల్లెలూయా. ఈ విధంగా దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు? ఎవరిని ఎంచుకున్నాడు రా? ఎవరి ద్వారా అభిషేకించాడు? ఎవరిని ఎంచుకున్నాడు? వెరీ గుడ్. ఎవరి ద్వారా అభిషేకించాడు? సమూయేలు. అభిషేకం అంటే అర్థం ఏంటి? దేవుని పని కొరకు ప్రత్యేకించడాన్ని. అంటే ఇంకా దినం నుంచి అతడు నూతన వ్యక్తిగా జీవిస్తాడు. దేవుని ఉద్దేశాలు కలిగి జీవిస్తాడు. ఒక నూతనమైన వ్యక్తిగా దేవుని లక్షణాలు కలిగి జీవించడమే ఎంచుకోబడిన నాయకుల యొక్క ఉద్దేశము. హల్లెలూయా. రైట్, అయిపోయింది, నా వాక్యం అయిపోయింది. చూడండి రా, సౌలును ఎంచుకున్నట్లుగానే దేవుడు నిన్ను నన్ను కూడా ఎంచుకున్నాడు. ఎవరిని ఎంచుకున్నాడు? చెప్పాలి, ఎవరిని ఎంచుకున్నాడు? నిన్ను నన్ను కూడా ఎంచుకున్నాడు. ప్రతిరోజు తన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నన్ను చెప్పనివ్వండి, ఈ లోకంలోంచి దేవుడు నిన్ను నన్ను కూడా ఎంచుకుని ప్రత్యేకపరిచాడు. అంటే అర్థమేంటి తెలుసా? మనము దేవుని లక్షణాలు కలిగి జీవించాలని, దేవుని యొక్క ఉద్దేశాలు కలిగి జీవించాలని, మన ద్వారా దేవుడు తన కార్యాలను నెరవేర్చాలని యేసయ్య నిన్ను నన్ను ఎంచుకున్నాడు. నమ్ముతున్నారా? సౌలును ఎంచుకున్నట్లుగానే నన్ను కూడా ఎంచుకున్నాడని నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళు ఒకసారి కుడి చేతిని పైకెత్తండి. సౌలుని రాజుగా అభిషేకించాడు. నిన్నేం చేస్తాడు దేవుడు? నిన్నేం చేస్తాడు? అరే చెప్పండి, నిన్నేం చేస్తాడు? అందరినీ రాజులుగా చేయడైనా ఎలా చేస్తాడు తెలుసా? నీ పట్ల ఒక స్పెషల్ కాలింగ్ ఉంటుంది. సౌలు పట్ల కాలింగ్ ఏంటి? రాజుగా చేశాడు. మన పట్ల ఒక స్పెషల్ కాలింగ్ ఉంటుంది. దాని కొరకు మనం లైఫ్లో ఎదురు చూడాలి. సరేనా? రైట్. ఇప్పుడు సౌలు ఎంచుకున్నట్లుగానే యేసయ్య ఎవరిని ఎంచుకున్నాడు? చెప్పండి, నన్ను ఎంచుకున్నాడు. ఓకే, వెరీ గుడ్. చూద్దాం ఒకసారి సామెతల గ్రంథము 16వ అధ్యాయం 20వ వచనం చదవండి. సామెతలు గ్రంథము 16వ అధ్యాయం 20వ వచనం. సామెతలు 16:20. మీ బైబిల్స్ తొందరగా ఓపెన్ చేయాలి. నేను 1 2 3 అంటాను, అందరూ ఒకసారి చదువుదాం. సరేనా? 1 2 3 స్టార్ట్. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఈ వర్స్ని 2 ముక్కలుగా చేద్దాం. చదవండి. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. చాలు, మరలా చదవండి ఒకసారి. రెండు ముక్కలుగా వచ్చిందా? ఉపదేశమును అంగీకరించేవాడు ఏం పొందుకుంటాడు? మేలు పొందుకుంటాడు. తర్వాత యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఉపదేశం అనగా అర్థం ఏంటి? నేను మీకు చెప్పే మాటలే. నేను అన్నాను, అరే దేవుడు మీ అందరినీ, మీలో ఉన్న ప్రతి ఒక్కరిని అభిషేకించాడ్రా, ఎంచుకున్నాడ్రా అన్నాను. అర్థం ఏంటి? ఈ దినం నుంచి దేవుడు మనల్ని క్రొత్త వ్యక్తిగా మారుస్తున్నాడు. క్రొత్త వ్యక్తిగా జీవించబోతున్నాం. దేవుని లక్షణాలు కలిగి మనము జీవించబోతున్నాం. లోకంలోంచి యేసయ్య నిన్ను నన్ను కూడా ప్రత్యేకపరిచాడు. సౌలును అభిషేకించి ప్రత్యేకపరిచినట్లుగానే నిన్ను నన్ను ప్రత్యేకపరిచాడు. కాబట్టి ఆ ఉపదేశం విందామా వద్దా? అందుకన్నాడు, ఉపదేశములకు చెవియొగ్గువాడు మేలు నొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. మరలా చెప్పండి, 2 పాయింట్స్. నెంబర్ 1 ఏంటి? ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందును. సెకండ్ పార్ట్,
వాడు ధన్యుడు. మరలా ఫస్ట్ పార్ట్, ఉపదేశమును అంగీకరించువాడు మేలు నొందును, యెహోవాను ఆశ్రయించు వాడు ధన్యుడు. ఈరోజు ఉపదేశం వింటున్నారా? మరి ఉపదేశం వింటే ఏమవుతుందంట? మేలు నొందుతాం. ఈరోజు నేను మీకు ఇచ్చిన ఉపదేశం ఏంట్రా? ఈరోజు నేను మీకు ఇచ్చిన మెసేజ్ ఏంటి? ఒకటే మెసేజ్, యేసయ్య నిన్ను నన్ను ఎంచుకున్నాడు. సౌలును ఎంచుకున్నట్లుగానే యేసయ్య నిన్ను నన్ను ఎంచుకున్నాడు. ఈరోజు నుంచి నిన్ను ఎలా చూసుకోవాలి? నిన్ను నీవు ఎలా చూసుకోవాలి? అయ్యో నాకేమీ లేవు, అయ్యో నాకు అది లేదు, అట్లా కాదు. నేను యేసయ్యకి ప్రత్యేకించబడిన వాడును, నన్ను యేసయ్య ఎంచుకున్నాడు, నేను యేసయ్య లక్షణాలు కలిగి జీవించబోతున్నాను, నన్ను యేసయ్య గొప్ప లీడర్గా నన్ను చేయబోతున్నాడు. సరేనా? దట్ ఈస్ అ మెసేజ్ ఐ వాంట్ టు గివ్ యూ టుడే. ఓకేనా? వాట్ ఈస్ ద మెసేజ్? అరే వాట్ ఈస్ ద మెసేజ్? ఉపదేశం ఏంటి? యేసయ్య నన్ను ఎంచుకున్నాడు, యేసయ్య నన్ను ప్రత్యేకపరిచాడు, ఈ రోజు నుంచి నేను యేసయ్య లక్షణాలు కలిగి జీవించబోతున్నాను, నన్ను దేవుని కొరకు గొప్ప లీడర్గా నా యేసయ్య నన్ను ఎదిగింప చేయబోతున్నాడు. నమ్ముతారా? దట్ ఈస్ ద లెక్చర్, దట్ ఈస్ ద మెసేజ్ టుడే. వాట్ ఈస్ ద మెసేజ్? ఉపదేశం ఏంటి చెప్పండి? వెరీ గుడ్. యేసయ్య నన్ను ఎంచుకున్నాడు. సెకండ్, యేసయ్య నన్ను ప్రత్యేకపరిచాడు. థర్డ్, యేసయ్య నన్ను అభిషేకించాడు. ఈ రోజు నుంచి యేసయ్య నూతన వ్యక్తిగా నన్ను మారుస్తున్నాడు. ఈ రోజు నుంచి నేను యేసయ్య లక్షణాలు కలిగి జీవించబోతున్నాను. తర్వాత నన్ను దేవుడు గొప్ప లీడర్గా నన్ను ఎదిగించబోతున్నాడు. సరేనా? దట్ ఈస్ ద మెసేజ్. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ అనాయింటింగ్. సమూయేలు సౌలును అభిషేకిస్తున్నప్పుడు చెప్పాడు, ఈ రోజు నుంచి దేవుడు నిన్ను ఎంచుకున్నాడు, నిన్ను ప్రత్యేకపరిచాడు, నిన్ను అభిషేకిస్తున్నాడు. ఈ రోజు నుంచి నువ్వు దేవుని లక్షణాలు కలిగి జీవించబోతున్నావు, నిన్ను గొప్ప నాయకుడిగా లీడర్గా దేవుడు చేయబోతున్నాడు. దట్ ఈస్ అ మెసేజ్ ఆఫ్ అనాయింటింగ్. అభిషేకం యొక్క మెసేజ్ అదే. సరేనా? మీరు చెప్పాలి. మీరు చెప్తే నెక్స్ట్ సెషన్కి వెళ్తాను నేను. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ అనాయింటింగ్? అభిషేకం యొక్క ఉపదేశం ఏంటి చెప్పాలి. దేవుడు నన్ను ఎంచుకున్నాడు. సెకండ్, ప్రత్యేకపరిచాడు. థర్డ్, అభిషేకించాడు. వెరీ గుడ్. ఫోర్త్, ఈరోజు నుంచి యేసయ్య లక్షణాలు కలిగి జీవించబోతున్నాను. ఫిఫ్త్, యేసయ్య నన్ను గొప్ప లీడర్గా నన్ను ఎదిగించబోతున్నాడు. 5 గుర్తున్నాయా? ఒకసారి నిలబడండి. 5 చెప్పండి. చెప్తేనే కూర్చోబెడతా. నిల్చోండి. కమాన్, స్టాండ్ అప్ ఫాస్ట్. కమాన్ ఫాస్ట్ ఫాస్ట్, స్టాండ్ అప్ స్టాండ్ అప్. అరే ఈరోజు సమూయేలు ఎవరిని అభిషేకించాడు చెప్పాలి. వెరీ గుడ్. అభిషేకించాడు కదా. అభిషేకం అంటే, అభిషేకం అనే మెసేజ్, అభిషేకం యొక్క మెసేజ్ ఏంటి చెప్పండి. యేసయ్య నన్ను ఎంచుకున్నాడు, యేసయ్య నన్ను ప్రత్యేకపరిచాడు, యేసయ్య నన్ను అభిషేకించాడు. ఈ రోజు నుంచి యేసయ్య లక్షణాలు కలిగి జీవించబోతున్నాను. యేసయ్య నన్ను గొప్ప లీడర్గా, నాయకుడిగా నన్ను ఎదిగించబోతున్నాడు. ఓకేనా? ఈరోజు యేసయ్య మనల్ని ఎలా ఎంచుకున్నాడు రా? లీడర్స్గా అభిషేకించాడు, ఎంచుకున్నాడు. ఓకేనా? ఓకే. ప్రొవర్బ్స్ 16:20 చదవండి ఒకసారి. నెంబర్ 1 పార్ట్, దాన్ని 2 పార్ట్స్ కింద చేద్దాం. ఉపదేశం నాకు చెవి యొగ్గువాడు మేలు నొందును. దట్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఓకే, ఫస్ట్ పార్ట్ మేలు నొందును. సెకండ్ పార్ట్ మరలా ఫస్ట్ పార్ట్, ఉపదేశమును అంగీకరించువాడు మేలు నొందును. సెకండ్ పార్ట్, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ప్రొవర్బ్స్ చాప్టర్ 16:20. నన్ను స్క్రీన్స్ ఆఫ్ ఇలా పడండి. పార్ట్ 1, పార్ట్ 2. ఓకే, పార్ట్ 1 నన్ను స్క్రీన్స్ ఆఫ్. ఓకే, పార్ట్ 1 1 2 3 స్టార్ట్. ఉపదేశమును అంగీకరించువాడు మేలు నొందును. పార్ట్ 2, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. రిఫరెన్స్ ప్రొవర్బ్స్ చాప్టర్ 16:20. మరలా పార్ట్ 1, ఉపదేశమును అంగీకరించువాడు
మేలు నొందును. పార్ట్ 2, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. పార్ట్ 3, Proverbs chapter 16. మరలా రిఫరెన్స్. ఓకే, నా టైం కేంద్ర ఫైనల్గా అడుగుతున్నాను. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ అనాయింటింగ్? దేవుడు నన్ను ఎంచుకున్నాడు, ప్రత్యేకపరిచాడు, అభిషేకించాడు, యేసే లక్షణాలు కలిగి నూతన వ్యక్తిగా జీవించబోతున్నాను. నెక్స్ట్, యేసే నన్ను గొప్ప లీడర్గా నన్ను చేయబోతున్నాడు. ఓకేనా? చేద్దాం, నమ్ముదామా వద్దా? ఓకేనా? అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం, మోకాలు వేద్దాం. ఇఫ్ ఇట్స్ పాసిబుల్ లెట్స్ నీల్ డౌన్. నాతో చెప్పండి, యేసయ్యా మీకు వందనాలు. సమూయేలు సౌలును అభిషేకించి రాజుగా ప్రత్యేకపరిచినట్లు మీరు నన్ను ఎంచుకున్నారు, ప్రత్యేకపరిచారు, అభిషేకించారు, నూతన వ్యక్తిగా నన్ను మారుస్తున్నారు, ఒక గొప్ప లీడర్గా నన్ను చేయబోతున్నారు. నీకు వందనాలు యేసయ్యా. నన్ను ఎంచుకున్నందులకు నీకు వందనాలు యేసయ్యా. నీ కొరకే జీవించడానికి సహాయం చేయమని యేసే నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చెప్దాం, ఆమేన్. ఓకే, వెరీ గుడ్. ప్లీజ్ గో.